ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇస్తున్నాడు నిందితుడు జనార్దన్ ఫోన్ గురించి ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయింది అంటూ పోలీసులకు జనార్దన్ చెప్తున్నాడు. ఫోన్ పోయిందని గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత తనకు తెలిసిందంటూ జనార్దన్ అంటున్నాడు. జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఫోటో తీయించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మరోవైపు జనార్దన్ కాల్ డేటాను కూడా బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు, A2గా ఉన్నటువంటి కట్టా రాజుకి సంబంధించినటువంటి విచారణలో చాలా కీలక అంశాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల సంఖ్య 23కి చేరింది. A17గా జయచంద్రారెడ్డి ఉన్నారు, A18గా గిరిధర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఇప్పటికే సెర్చ్ కూడా కొనసాగుతుంది. బెంగళూరులో కొన్ని నివాసాలు ప్రదేశాలను గుర్తించి అక్కడ సెర్చ్ చేస్తున్నారు. అలాగే జయచంద్రారెడ్డి బావుమర్ది గిరిధర్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే సెర్చ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. మరోవైపు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళని కస్టడీకి అప్పగించాలి. విచారణ నిమిత్తం మరింత కీలకమైనటువంటి విచారణ చేయాల్సి ఉంది. దీనికోసం కస్టడీకి అప్పగించండి అంటూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి రేపటికి అది వాయిదా పడిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ జనార్దన్ ఫోన్ ఏమైపోయింది? ఇంతకీ నిజంగా పోయిందా? ఎక్కడో పోతే, ముంబైలో పోతే హైదరాబాద్ వచ్చే వరకు గన్నవరం వచ్చే వరకు తెలియలేదు అంటున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఫోన్ పోతే అసలు తనకు కనీసం తెలియలేదా? అది సాధ్యమయ్యే పనేనా? మరి పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు?